3 months బేబీని పాలు సరిగా తాగట్లేదు, డల్గా ఉందని తీసుకొచ్చారు. చెక్ చేస్తే బేబీ హార్ట్ ఫెయిల్యూర్లో ఉంది. సపోర్టివ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము బేబీకి. వేరే కారణాలని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత రిపీటెడ్గా మదర్ని హిస్టరీ అడిగితే తనకు చిన్నప్పటి నుంచి గంజివాచిన అన్నం తినే అలవాటు ఉంది. సో మదర్లో థైమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ బేబీ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడ్ కాబట్టి బేబీలో కూడా థైమిన్ డెఫిషియన్సీ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ హార్ట్ ఫెయిల్యూర్ అనిపించింది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ థైమిన్ స్టార్ట్ చేసిన తర్వాత బేబీ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయింది అండ్ బేబీ కుడ్ బి సేవ్డ్. As you can see in this video, baby is comfortable now. Heart rate has come down from 200 to 140 and respiratory distress decreased and baby is stable. Hi, నేను మీ డాక్టర్ ఆదిష్ రెడ్డి, పీడియాట్రిషియన్, అద్విక్ చిల్డ్రన్స్ హాస్పిటల్. గంజివాచిన అన్నాన్ని తినడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లాక్టేటింగ్ మదర్స్లో కానీ థైమిన్ అనే విటమిన్ అనేది లోపిస్తుంది. అదే తల్లిపాలు తాగే పిల్లల లోపల కంప్లీట్గా ఈ విటమిన్ అనేది లోపించడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. గుండెకి సంబంధించింది అయితే హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్కి సంబంధించింది అయితే ఎన్సెఫలోపతి ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డోంట్ డిస్కార్డ్ రైస్ వాటర్ వైల్ కుకింగ్ రైస్. ఐ హోప్ దిస్ వీడియో is useful. Thank you.